హలో అండ్ వెల్కమ్ బ్యాక్. బిహార్ ప్రభుత్వం 2025లో జరగనున్న మహిళల కబడ్డీ వరల్డ్ కప్ నిర్వహణ కోసం 8,25,00,000 బడ్జెట్ను మంజూరు చేసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీ మార్చి 7 నుంచి 12 వరకు రాజ్గిర్లోని బిహార్ రాష్ట్ర క్రీడా అకాడమీ వద్ద నిర్వహించనున్నారు. ఇది బిహార్ రాష్ట్రానికి రెండోసారి మహిళల కబడ్డీ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వడం కానుండగా తొలిసారి 2012లో పట్నాలో జరిగిన ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడింది. ప్రభుత్వ కేబినెట్ సమావేశం అనంతరం అదనపు ప్రధాన కార్యదర్శి ఏసీఎస్ కేబినెట్ సెక్రటేరియట్ ఎస్ సిద్ధార్థ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2025 మహిళల కబడ్డీ వరల్డ్ కప్ లో మొత్తం 14 దేశాల జట్లు పాల్గొంటాయని ఆయన చెప్పారు. ఈ పోటీలో ఇండియాతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, నేపాల్ వంటి 8 ఏషియన్ టీమ్స్ పాల్గొంటున్నాయి. అలాగే యూరప్, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా నుంచి 6 జట్లు ఈ టోర్నమెంట్లో పోటీ పడతాయి. మహిళల వరల్డ్ కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ తొలిసారిగా రాజగిర్లోని బిహార్ రాష్ట్ర క్రీడా అకాడమీ వద్ద మార్చి 7 నుంచి 12 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం కేబినెట్ 8,72,729 రూపాయలను మంజూరు చేసింది అని ఎస్ సిద్ధార్థ్ తెలిపారు. బిహార్ రాష్ట్ర క్రీడా అథారిటీ బిఎస్ఎస్ఏ డైరెక్టర్ రవీంద్రన్ శంకరన్ ఈ పోటీకి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ బృందాలు మరియు మద్దతు సిబ్బంది అందరికీ అకాడమీలోనే వసతి కల్పిస్తామని, తద్వారా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని వివరించారు. మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 మార్చిలో జరగనుంది. మొత్తం 14 దేశాల జట్లు ఇందులో పాల్గొంటాయి. 8 ఏషియన్ దేశాలు, యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పోలాండ్ దేశాల నుండి మరో 6 జట్లు ఇందులో పోటీ పడతాయి. ఈ టోర్నమెంట్ను రాజ్గిర్ స్పోర్ట్స్ అకాడమీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం అని శంకరన్ తెలిపారు. 2012లో బిహార్ రాష్ట్రం మొదటిసారిగా మహిళల కబడ్డీ వరల్డ్ కప్ నిర్వహించింది. అప్పుడు పట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా 16 జట్లు పాల్గొన్నాయి. అమెరికా, మెక్సికో, జపాన్, ఇటలీ జట్లు ఈ పోటీలో బరిలోకి దిగాయి. ఫైనల్లో ఇండియన్ టీం ఇరాన్పై ఘన విజయం సాధించి కిరీటాన్ని గెలుచుకుంది. ఇప్పుడేమో రాజ్గిర్ మరోసారి అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్కు వేదిక కానుంది. ఈ క్రమంలో బిహార్ ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు చేస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, బిహార్ ప్రభుత్వం మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 కోసం భారీగా బడ్జెట్ కేటాయించింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.